హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ నా ఛానల్‌లో నేనైతే మటన్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తాను ఎలా వండుకోవాలో. చిన్న పిల్లలు అండ్ ఏజ్ అయిన వాళ్ళైతే తినలేరు. ఎందుకంటే మటన్ ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి. అందుకే మటన్ ముక్కలైతే చాలా సాఫ్ట్‌గా ఉండేలా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇవాళైతే మన మటన్‌లోకి కావాల్సింది మటను, టమాటోస్ అండ్ ఆనియన్స్. సో, ఫస్ట్ అయితే మనం కర్రీలోకి ఒక 3 పావులైతే ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 2 బిర్యానీ ఆకులేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, లవంగాలు అండ్ 4 మిరియాలైతే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక ఉల్లిగడ్డని మంచిగా ముక్కలు చేసుకొని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మంచిగా కలుపుకుంటూ పోవాలి. ఉల్లిగడ్డలు వేసినప్పుడు అయితే కళాయి ఫ్లేము ఎక్కువ వేడి ఉండకూడదు, ఎందుకంటే మాడిపోతాయండి అండ్ మొత్తం అంటుకుంటాయి. అంటే ఇక్కడి నుంచిలే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మాడిపోనివ్వకుండా, ఎందుకంటే కర్రీ స్టార్టింగ్ ఇక్కడి నుంచలే కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ మాత్రం చాలా తక్కువనే ఉంచుకోవాలి నార్మల్గానే. ఆ తర్వాత మనం కర్రీలకైతే ఇప్పుడు పసుపు వేసుకుందాము, ఒక స్పూన్ అండి. ఆ తర్వాత ఇందులోకి అల్లం వేసుకుందాము అండ్ వేసుకున్నాకైతే మంచిగా కలిపేసుకుందాము, అల్లం పచ్చివాసన పోయేలాగా. నెక్స్ట్ ఇందులోకి మనము మటన్ వేసుకుందామండి. సో, మీకు చెప్పాను కదా మటన్ సాఫ్ట్గా ఎలా రావాలో అని. సో, దానికోసం అయితే నేను మటన్ని కుక్కర్లో ఒక 3 సీటీ వచ్చేదాకా అయితే ఉడకపెట్టుకున్నాను. 3 లేదా 2 అయినా ఓకే అండి. బాగా సాఫ్ట్ కావాలంటే 3 అండ్ నార్మల్గా సాఫ్ట్ అవ్వాలంటే 2 వేసుకోవచ్చు. మటన్ ఉడకబెడితే మటన్ ఫ్లేవర్ అంతా పోతుంది కదా, ఎలా అండి అసలు కర్రీ ఎలా బాగుంటుంది అని అనుకుంటారు కదా. అదేం లేదండి, మనం మటన్ అయితే ఉడకపెట్టుకున్నాక వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి కలుపుకుంటాము. ఉడకబెట్టుకున్న వాటర్ వల్ల అయితే ఇంకా చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇటు మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిసేపు ఇలా కలుపుకున్నాక అయితే మనం ఒక 2 టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందామండి. ఆ తర్వాత అయితే ఇందులోకి టమాటోస్ ముక్కలు ఉడకడానికి ఇప్పుడే మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోస్ కొంచెం తొందరగా మక్కుతాయి. ఆ తర్వాత మటన్ కర్రీలోకి కారం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత వేసుకోవాలో ఏం వేసుకోవాలో అని. ఇప్పుడైతే నేను వేసే కారం అయితే కొట్టించిన కారం అండి, చాలా కారం ఉంటుంది. అందుకే నేనైతే ఒక 3 స్పూన్ వేసుకుంటున్నాను. కొట్టించిన కారం కాబట్టి 3 స్పూన్ సరిపోయింది. అదే నార్మల్ కారం పొడి అయితే ఇప్పుడు మీ టేస్ట్ బట్టి మీరైతే వేసుకోవచ్చండి. కారం వేసేసుకున్నాక అయితే ముక్కలకి మంచిగా కారం అంతా కలిసిపోయేలాగా అయితే మంచిగా కలిపేసుకుందామండి. అండ్ ఆ తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అలానే వదిలేసాక చెక్ చేసుకోవాలి ఎలా ఉందో అని, మాడిపోనివ్వకుండా. అండ్ మన కర్రీలోకి మెయిన్ టేస్ట్ వచ్చేలా చేసేది ఈ వాటరే అండి. ఈ వాటర్ వల్ల అయితే చాలా చాలా టేస్ట్ వస్తుంది. సో, ఈ వాటర్ ఏంటి అంటే మనం మటన్ ఉడకపెట్టుకున్నాం కదా, అదే వాటర్ అండి. ఇందులోకి మటన్ ఉడకపెట్టాక అందులో ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది మటన్ది. ఇప్పుడైతే కర్రీ మనది ఇలా ఉంది. వాటర్ వేసాక అయితే ఇక కొద్దిసేపు మనం మరగనిద్దామండి. ఆ తర్వాత అయితే ఇలా కలర్ అంతా వాటర్ ఎగిరిపోయినాక మనం ఒక 1 స్పూన్ మసాలా మాత్రమే వేసుకుందాము. ఆ తర్వాత అయితే కొత్తిమీరతోని చాలా అంతా కొత్తిమీరతోని ఇందులోకి వేసేసుకుందాము. కొంచెం కూడా పీస్తనం చేయొద్దండి కొత్తిమీరలు వేసే కాడ. సో, ఇప్పుడైతే చూడండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అండ్ వాటర్ అంతా దగ్గరకు వచ్చింది. ఆ గ్రేవీనెస్ చూడండి అండ్ ముక్కలు చూడండి, చూడడానికి ఎంత అందంగా అవుపడుతుందో అంతే టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ, ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు చాలా నచ్చుతుంది. రైస్ అండ్ చపాతీలోకి అయితే ఈ కర్రీ అద్దరిపోతుందండి. సో, మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.